నమస్తే, మీ పేరు? నమస్తే, కిరణ్ కుమార్ అండి. కిరణ్ కుమార్, ఏం చేస్తుంటారు? నేను స్టీల్ కంపెనీలో వర్క్ చేస్తాను, ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తాను. ఏంటి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుకుంటే, ఈ నియోజకవర్గంలో చూసుకుంటే అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంట? నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చూసుకుంటే నామమాత్రంగానే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే కంటే ప్రజల దగ్గరికి వెళ్తే ఎలా జరిగిందో ఏంటో ప్రజలే చెప్తారు కదండి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నేను జనసేన పార్టీలో ఉన్నాను, మా మీద ఏదో రాళ్ళు గారు ఏదో తప్పు పట్టాలని చెప్పి మా మీద పట్టారు తప్ప మేము నియోజకవర్గంలో అన్ని పనులు చేసాం, మేము బాగా పనులు చేస్తున్నాం అని చెప్తారు. జనాల్లోకి వస్తే తెలిసిద్ది. అప్పుడు ఈరోజు వచ్చారని కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు తప్ప ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వచ్చి ఎవరిని పలకరించలేదు. ఎవరు వచ్చారు? ఎమ్మెల్యే బొండా మహేశ్వర గారు కొడుకు వచ్చాడు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకుని వెళ్ళారే కానీ మరి ఎవరిని తీసుకొచ్చి ప్రతి డోర్ టు డోర్ మాత్రం ఎవరిని వచ్చి కలవలేదు. కలిస్తే చెప్పేవాళ్ళు ఇప్పుడు స్థానికంగా సమస్యలు ఏంటి, ఇదిగో మాకు ఈ బాధ ఉందండి, ఈ సమస్యను మాకు పరిష్కారం చేయండి అని చెప్పి చెప్పేవాళ్ళు. రాకుండా మీరు పైపైన మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని చూసుకుని వెళ్ళిపోతే సమస్య అనేది మీకు ఏ విధంగా చెప్పగలుగుతామండి? మాకనేది ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మాకు పరిష్కరించే వాళ్ళు ఎవరు లేరు. మరి మా సమస్యలు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న జనసేన కార్యకర్తలను కొంతమంది చెప్తున్నారు, ఇక్కడ ఏదైనా సమస్య వస్తే మేము ఆ సమస్య మీద పోరాటం చేస్తేనే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ స్పందిస్తుంది, కానీ మేము దాని గురించి పట్టించుకోకపోతే ఇక్కడ పట్టించుకునే వాళ్ళే లేరు అని చెప్తుంది కదా, అందులో ఎంతవరకు నిజం ఉంది? ఎగ్జాంపుల్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ తీసుకోండి. ఆ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో అసలు మొత్తం చాలా చండాలంగా కొంచెం అక్రమంగా ఉండేది, అంటే చండాలంగా ఉండేది. అక్కడ గోళీలు ఆడుతున్నట్టు చిన్న చిల్లరబల్లరగా ఉంటే మరి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే మా సహోదరుడు రహీము మేమంతా కలిసి దాన్ని పోతిన మహేష్ గారు అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనం కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాత దాన్ని ఈరోజు డెవలప్మెంట్ చేసి మళ్ళీ దానికి ఓపెనింగ్ కూడా లేదు, అంతా నామమాత్రంగా చేసేసి దాన్ని ఇప్పుడు ఈరోజు ఎస్సీ కమ్యూనిటీ హాల్గా రన్ అవుతుంది. అది అలా రన్ అవుతుందంటే కేవలం అది జనసేనని. అంటే మరి ఇంత జరుగుతున్నా మీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఈ ఎస్సీ కమ్యూనిటీ హాల్ గురించి? ఎస్సీ కమ్యూనిటీ హాల్ గురించి అంటే దాన్ని ఎవరు పట్టించుకోలేదు, పక్కన పెట్టారు. దాన్ని జనసేన వాళ్ళు బయటకు తీసుకొచ్చి దాన్ని విషయం చేసిన తర్వాతే ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు కానీ దేవమణి గారు కానీ వీళ్ళందరూ దాన్ని కేర్ తీసుకుని అప్పుడు చేశారు. అంతేగాని అంతకుముందు మాత్రం ఎవరు దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. చూస్తుంటే ఈ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఉమామహేశ్వర గారి కంటే పూర్తిగా వ్యతిరేకత ఎక్కువ ఉందండి. ఎందుకని వ్యతిరేకత ఎక్కువ ఉందంటే ఇప్పుడు జనాల్లోకి వచ్చి రావాలి కదండి. ఇప్పుడు కార్యక్రమాలన్నీ వదిలేరంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనేకమైన ఉపయోగకరమైన వదిలారు అని చెప్పని అన్నారు. అవి స్థానికంగా ఇప్పుడు 59 డివిజన్లో జనాలకు ఎంతమందికి అందింది, ఎంతమందికి చేరువ చేసాం మేము టీడీపీ తరఫున అన్నది జనాల్లోకి వచ్చి చూడమనండి, చూస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటే ఉపయోగమే ఉంది. దాన్ని జనాల్లోకి వచ్చి ఇదిగమ్మా మేము చేసాం, ఇక మీరు మమ్మల్ని గెలిపిస్తున్నారనే ధైర్యం ఉండాలి కదండి మాట్లాడాలంటే. అది చూసుకుంటే ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద ముగ్గురు ప్రధాన నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. వీళ్ళ ముగ్గురులో ఈసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉందండి? 100% పవన్ కళ్యాణ్ గారేనండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని? పవన్ కళ్యాణ్ గారు ఆయన పెట్టిన మేనిఫెస్టో విధానం కానీ అంతా చూడండి, కులాలను కలిపి ఆలోచన విధానం, మహిళలకు కనుక రిజర్వేషను, ఇలాగా ఆయన వ్యక్తిగతంగా కానీ మంచి వ్యక్తి. ఎందుకంటే ఈరోజు వ్యక్తిగతానికంటే వ్యక్తిత్వానికి విలువిస్తేనే మనం మంచి నాయకుడిని పొందుకోగలుగుతాం. అటువంటి మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు సొసైటీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారే. అంటే మీరు అంటున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అవుతారని, కానీ చూసుకుంటే ఇప్పటివరకు పార్టీ కేడర్కి సంబంధించి కానీ లేదా నాయకులకు సంబంధించి కానీ ఇప్పటివరకు ఒక నిర్ణయం బయటకు చెప్పడం కానీ ఒక డెసిషన్ తీసుకోవడం అనేది ఇప్పటివరకు జరగల. కానీ ఎన్నికలు చూస్తే 2 నెలలు 3 నెలలు అన్నట్టుగా ఉన్నాయి. మరి ఇంత తక్కువ టైంలో పార్టీ కేడర్ నుండి డిసైడ్ చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతవరకు సక్సెస్ అవ్వగలరు మీ అంటే జనసేన పార్టీ అధినేత? పార్టీ కేడర్ అంటే అది పవన్ కళ్యాణ్ సార్ చూసుకునే విషయం అండి. జనాల్లోకి తీసుకెళ్లే విషయం అనేది ప్రతి డివిజన్లో కానీ ప్రతి నియోజకవర్గంలో కానీ జన సైనికులు అనేది అనేక మంది ఉన్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ నియోజకవర్గంకి వచ్చేసి జన సైనికులు డివిజన్ల వారీగా ప్రతి డివిజన్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. 59 కానీ 57 కానీ 56 కానీ 58 ప్రతి డివిజన్లో జన సైనికులు ఉన్నారు. ప్రతి డివిజన్లో జన సైనికులు అనేవాళ్ళు జనసేనని జనాల్లోకి తీసుకెళ్తున్నారండి. అది మాకు మెయిన్ ఇక్కడ నుంచున్న క్యాండిడేట్ ఎవరన్నది కాదు ముఖ్యం, మాకు పవన్ కళ్యాణ్ సార్ మాకు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ క్యాండిడేట్ నుంచున్నా ఆ క్యాండిడేట్కి జన సైనికుల తరఫున మేమందరం పూర్తి మద్దతు తెలుపుతాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే మా లక్ష్యం. నమస్తే, మీ పేరు? సురేష్ అండి. అరేంటి ఇక్కడ మీది ఈ డివిజన్ 59 డివిజన్ ఏంటి ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది? మరి ఏం జరగట్లేదండి. మున్సిపాలిటీ వచ్చినప్పుడు ఇల్లేమో మునిగిపోయినాయి, అక్కడ ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. ఏం చేస్తున్నారు ఇక్కడ నాయకులు ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా? ఆ నాయకులు ఏమో వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తున్నారు, లేకపోతే లేదు.
మనం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంట ఓవరాల్గా చూసుకుంటే? దానికి నేను సమాధానం చెప్పలేనండి. ఎందుకని? ఇక్కడ వాళ్ళు జనాలు ఉన్నారు కాబట్టి. అంటే నీ అభిప్రాయం ప్రకారం అసలు ఏమనుకుంటున్నావు, బాగా చేస్తున్నారా చేయట్లేదు? బాగోలేదండి. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? అది నేను చెప్పలేనండి. అది జనాల దృష్టిలో ఉంది. నాలంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అది ఓటేసే దాంట్లో ఉండిద్ది. నీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? నా దృష్టిలోనా, మేమేమో పవన్ కళ్యాణ్ వస్తే జనసేనలో బాగా ఉంటే కనుక వాళ్ళకి సీట్లు మంచి వాళ్ళకి ఇస్తే నమ్మకం ఉండిద్దని నేను ఆర్పిస్తున్నాను. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? నేను పవన్ కళ్యాణ్ అంటున్నా, ఫ్యాన్స్ అని కాదు, అతనికి అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. అన్నీ అంటే ఏం తెలుసు అంటారు? ఎవరినైనా ప్రేమించడం కానీ, ఎవరినైనా దగ్గర రాకపోవడం కానీ అవి తెలుసు అని నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు చూసుకుంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది జనసేనకి ఈ ఎన్నికలు? జనసేనక అది మన చేతులు లేదు కదండి, అది ఓట్లు వేసే వాళ్ళ ఉండిద్ది కదా, అందుకని మనం గట్టిగా మాట్లాడలేము. అవి వచ్చిన ఒక 60 సీట్లను సపోర్ట్గా ఉండిద్ది అని, ఓడిపోతామని నాకు తెలుసు. సపోర్ట్కి ఇచ్చే వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అలాగే ఇచ్చారు, అలా జరిగింది అనుకో దెబ్బ అయిపోవడమే. మరి ఈసారి ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు? అది మన చేతుల్లో ఉందండి. నమస్తే, మీ పేరు? రాజేష్ గుప్తా అన్న. మరేంటి ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? ఏం లేదన్న, అసలు. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు అంటున్నారు, అంటున్నారు. మా నాన్నగారు చనిపోయి 7 నెలలు అవుతుంది. టీడీపీలో తిరిగి జనసేనలో తిరిగి అన్నీ చేస్తున్నాం. ఇంతవరకు 7 నెలలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అంటే వస్తే అన్న ఓన్లీ ఆ కార్యకర్తలకి వాళ్ళకి వీళ్ళకి ఈ డివిజన్లో ఇల్లులు వచ్చినాయి అన్నారు. ఎవరికి వచ్చినాయి ఇల్లులు? ఆ కార్యకర్తలకి చేసే వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఏమొస్తున్నాయండి? అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఈ కార్యకర్తలు లేకపోతే కొంతమంది ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు గిట్టని వారు అంటే ఈ ప్రతిపక్షాలు కావాలనే చెప్తున్నాయి, కానీ నిజంగా అలాంటిది ఏం లేదు, అర్హులైన ప్రతి ఒక్కరికి అందాల్సిన నిధులు కానీ ఈ పథకాలు కానీ అందుతున్నాయని చెప్తున్నారు కదా. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది? వాస్తవానికి వదిలేవాళ్ళండి, ఇంకా అలా చెప్తే ఉంటాయి. ఇప్పుడు కాగితాలు వచ్చినాయి, ఇల్లు పేర్లు వచ్చినాయి అన్నారు, వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నాయో లేదో చూసుకోవడమే, చూసుకోవడం ఎంత తప్ప ఇంకా దాంట్లో ఏం చెప్పండి. అంటే మీరు చెప్తున్నారు నిజంగా అర్హులైన వాళ్ళకి అందట్లేదు అని చెప్తున్నారు కదా. మరి ఈ సమస్య ఏదైతే ఉందో అది మీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళడం జరిగిందా? తీసుకెళ్ళాం, వస్తాయి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ లిస్ట్ వస్తాయి, ఇంకా ఈ లిస్ట్ అవ్వలేదుగా, నెక్స్ట్ లిస్ట్. ఇప్పటికి 3 లిస్టులు వచ్చినాయి, 3 లిస్టుల్లో ఎవరికి రాలేదు, వస్తున్నాయి. చూసుకుంటే ఆయన పనితనం ఎలా ఉందంటారు మీ ఎమ్మెల్యే గారు? పనితనం అంటే ఆయన చేసేది ఆయన చేస్తున్నారు, వాళ్ళ కింద కార్యకర్తలు వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు, కానీ బయట వాళ్ళకి పేదోళ్ళకి ఏం సహకారం ఏమి ఉండట్లేదు. చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇంతవరకు ఈ డివిజన్లో ఎగ్జామ్ రాసే వాళ్ళు అక్కడ సెంటర్ నుండి ఎక్కడ నుండి వస్తున్నారు. ఇక్కడ బస్ స్టాప్ లేదు. వైఎస్ఆర్ వాళ్ళని అడుగుతుంటే వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ అంటున్నారు, టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ అంటున్నారు. ఇంతవరకు బస్ స్టాప్ ఇంతవరకు లేదు. దీనికి పరిష్కారం ఏంటంటారు? జనాలే 2019 ఎలక్షన్స్లో వాళ్ళే చూసి చేస్తారని మా నమ్మకం. అంటే చూసుకుంటే మరి అంటే 2 పార్టీలు సరిగ్గా చేయట్లేదు, ప్రజల సమస్యల మీద పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు కదా. అంటే ఇంకా మనకు ప్రత్యామ్నాయంగా ఉన్న 3వ పార్టీ జనసేన అని చెప్పి కొంతమంది ప్రజల్లో అయితే ఉంది. మరి దాని ప్రభావం ఈ నియోజకవర్గంలో, ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో కానీ ఈ డివిజన్లో కానీ ఎంతవరకు ఉంటుందంటారు? ఈ డివిజన్లో కానీ ఈ సైడ్ సింగనగర్ సైడ్ దాకా జనసేన బాగానే ఉందండి. దానికి తోడు జనసేనని మామూలుగా కార్యక్రమాలు అవి చేస్తున్నా కానీ దానికి కూడా అడ్డుకిస్తున్నారు. వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు, మాది తట్టుకునే ధైర్యం సరిపోక అడ్డుకిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు ఏం చేయాలన్నా, బ్యానర్లు కట్టినా కానీ ఏం చేసినా దానికి సంబంధించి మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పి బ్యానర్లు తీపించడాలు అలాంటివన్నీ చేస్తాను. ఎందుకంటే ధైర్యంగా తట్టుకునే శక్తి లేక, ఓపిక లేక మళ్ళీ అని చెప్పి అలా చెప్పి. ఈ నియోజకవర్గం నుంచి జనసేన క్యాండిడేట్ ఎవరై ఉండొచ్చు అంటారు? ఫిబ్రవరి తెలిసిద్దండి. అంటే మరి అంత తక్కువ టైం అంటే చూసుకుంటే ఫిబ్రవరి ఎండింగ్ కానీ లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి కొంత తెలుస్తూ వస్తుంది కదా. మరి అంత తక్కువ టైంలోనే పార్టీ క్యాడర్ని డిసైడ్ చేసి పార్టీ నిలబెట్టుకునే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఆయన అనౌన్స్మెంట్ చేయడమే లేట్ అండి. ఆల్రెడీ అందరినీ చూసుకుని పవన్ కళ్యాణ్ ఎప్పుడు నుండో ఎలాగుండిద్దో అలాగుండిద్దో అన్నీ చూసుకుని చెప్తున్నారు, దానికి కరెక్ట్గా వచ్చిద్దండి. ఇంకా మిగిలిన 2 పార్టీలు చూసుకుంటే అటు బోండా ఉమామహేశ్వరరావు గారు కానివ్వండి, ఇటు వైసీపీ నుంచి మల్లాది విష్ణు గారిని అనుకుంటున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఈ నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఫాలోయింగ్ బోండా ఉమా గారికి ఉందండి, మల్లాది విష్ణు గారికి ఉంది. అది అంటే ఇప్పుడు జనసేన అనే పార్టీని కొంచెం అంటే పక్కన పెట్టమని నేను చెప్పట్లేదు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకించి అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు మీ అంచనా ప్రకారం?
బోండమ్మ గారికే ఉందండి. ఓకే, మరి రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? పరిపాలన ఏముందండి, అంతా కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే వెళ్తున్నారు తప్ప ప్రజలకు సమస్యలు తీర్చే కార్యక్రమాలు ఏం చేయట్లేదండి. అంటే ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు అయితే ఉన్నాయి ఇప్పుడున్న ప్రభుత్వం, అవి ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అంటారు నిజంగా? చెప్తున్నాకండి, ఇది ఇప్పుడు మా నాన్నగారు మామూలుగా నేను 7 నెలలు అవుతుంది ఫంక్షన్ రావాలి కదండి, ఇంతవరకు రాలేదు. ఏమనంటే పెట్టాం, పై నుండి రావాలి, కింద నుండి రావాలి, ఈ రావాలి, ఎప్పటికి వచ్చిద్దండి. ఇంకా ఎలక్షన్స్ అయితే ఎలక్షన్స్ టైం అని అంటారు, ఇంకా అవ్వదు పెట్టదు, మళ్ళీ రావాలి చేయాలి అంతే. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ప్రజల్లో మనిషినేగా, మా అమ్మగారు ఇదేగా ఎలక్షన్స్ ఇంతవరకు మేమేం పెట్టలేదు, 7 నెలలు అవుతుంది ఇంతవరకు రాలేదు. అది అలా మరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఈసారి? ఏమండి, ఇప్పుడు 3 పార్టీల్లో అయితే ఓపెన్గా చెప్తున్నాం కానీ మా టీడీపీకి లేదండి. మాస్ ఫాలోయింగ్ కానీ యూత్ కానీ జనాల్లో ఫాలోయింగ్ జగన్కిను పవన్ కళ్యాణ్ గారికే ఉంది ఎక్కువ. వీళ్ళిద్దరిలోనే పోటీ బాగా జరిగిద్దని మా అంచనా. డివిజన్లో అంచనా కానీ ఇక్కడ ఈ ఏరియాలో అంచనా కానీ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? 35 నుండి 50 దాకా రావచ్చు. అంటే 35 నుంచి 50 వరకు అంటే ఖచ్చితంగా హంగ్ అనేది కనిపిస్తుంది మీరు చెప్పిన లెక్కల్లో. మరి ఏ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది? అంటే మీరు అంటున్నారు రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు గారికి ఏమీ లేదు, జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కానీ, మరి వాళ్ళిద్దరూ కలిసి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా? మా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రెసిడెంట్ మేము సొంతంగానే ఎలక్షన్స్లో ప్రచారాలు చేస్తాం, ఇది చేస్తాం, ఎవరికి మద్దతు ఏమో గెలిచిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇస్తారు తప్ప ఇది చేయడు.